ఎస్, 'బిగ్ బాస్' హౌస్‌లో గుడ్డు పోయింది. మీరు గనక తీసిరేంది? నాకు డౌట్ మీ మీదనే. 'బిగ్ బాస్' హౌస్‌లో గుడ్డు పోవడానికి గల కారణం, అసలు సీజన్ 7 తర్వాత లైవ్ ఇంత ఇంట్రెస్టింగ్‌గా జరగడానికి గల కారణం, అండ్ టోటల్‌గా ఒక 200 పంచాయతీలు జరిగినాయి అబ్బా! 200 డిస్కషన్స్. ఆ డిస్కషన్స్ అన్నీ జరగడానికి గల కారణం ఒకే ఒక్క పర్సన్. ఇదంతా చేసి కామ్‌గా సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చొని ఒక సైకోటిక్ లుక్‌లో ఇట్లా చూసుకుంటూ అని నవ్వుకుంటా సింపుల్‌గా ఆన్సర్లు చెప్తున్న ఒకే ఒక పర్సన్. టోటల్ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన సంజన గల్రాని. క్రెడిట్ గోస్ టు హర్. నిజంగా తను చేసింది రైట్ ఏం కాదు, కానీ ఆమె లేకపోతే అసలు ఎటువంటి డిస్కషన్ జరగకపోయేది. ఇఫ్ ఇన్ కేస్ సంజన అనే కంటెస్టెంట్ ఈరోజు హౌస్లో లేకుండా ఉంటే ఎట్లుండేది తెలుసంటే, రాము బయట బట్టలు ఉతుకుతూ ఉండేటోడు, ఇమాన్యుల్ ఇల్లు ఉడుస్తూ ఉండేటోడు, రీతు చౌదరి బోల్దొమ్ముతూ ఉండేది, తనుజ అట్నే బర్నీ గారు వంట చేస్తూ ఉండేటోళ్ళు. ఇక మిగతా వాళ్ళంతా అంటే సుమన్ అన్న అట్లాంటి వాళ్ళంతా కూడా ఇంత టైంకి పెడితే తిని పండుకునేటోళ్ళు. వీళ్ళంతా కూడా సొల్లేస్తూ కూర్చునేటోళ్ళు. మనీష్ మల్హోత్రా మనీష్ ఏదో రకరకాల థాట్స్తో, హరీష్ ఏదో లొల్లితో ఉండేటోడు. అంతకు మించి ఇంకేం ఉండకపోయేది. బా, సింపుల్ థింగ్ అబ్బా, ఎంత కంటెంట్ క్రియేట్ చేసిందంటే మామూలు కంటెంట్ కాదు. ఇక్కడ ఎవరు రైటు ఎవరు రాంగ్ అని పక్కన పెడితే జరిగిన కథ స్క్రీన్ ప్లే ఉంది చూడు, నా భూతం నా భవిష్యత్తు. డార్లింగ్ సినిమా, దేవుడు చేసిన మనుషులు సినిమాలో 2 వర్షన్స్ ఉంటాయి సినిమాకి. ఇంటర్వెల్ దాకా ఒక సినిమా చూస్తాం, ఇంటర్వెల్ తర్వాత ఇంకో సినిమా చూస్తాం చూడు, ఒక టికెట్కి 2 సినిమాలు అన్నట్టుగా ఉంటుంది కదా. సేమ్ ఎక్స్పీరియన్స్ అబ్బా. మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి ఆ మధ్యలో ఎండింగ్ ఎంత వరకు మనకు ఒక వర్షన్లో కనబడుతుంది. ఒక వర్గం, ఐ మీన్ టెనెంట్స్ అండ్ ఓనర్స్ ఉన్నారు కదా, ఒక వర్గం మనకి సూపర్ అనిపిస్తారు. అరే కరెక్ట్గా ఫైట్ చేస్తారు వీళ్ళు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతారు అన్న సెన్స్లో కనబడుతుంది. ఒక్క సగం వర్షన్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. ఉరి అమ్మ, అసలు వీళ్ళని వీళ్ళ అన్న పాయింట్ వస్తుంది. ఇది స్టార్టింగ్ నుంచి కూడా మంచోడుగా అనిపించి కట్ చేసే సినిమాలో అతడేరా మెయిన్ విలన్ అన్నట్టుగా ఉంటుంది చూడు ట్విస్ట్. ఒంగోలు గుత్తుల ప్రకాష్ రాజ్ లాగా ఆ టైప్లో రివీల్ అవుతూ ఉంటే అసలు ఒక్కొక్క సీను ఒక్కొక్క క్లైమాక్స్ సీన్ అబ్బా మస్తు అనిపించింది. మస్తు మజా వచ్చింది లైవ్ చూస్తుంటే. ఎన్ని గంటలు అయినా కానీ అసలు అది ఉడుతున్నట్లేదు, ఇంకా ఇంట్రెస్టింగ్గా జరుగుతూ పోయింది. వావ్, ఇందు ఓదరా కుదరదరా, వావ్ అంతే. సరే చెప్పుకుందాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను ఆ స్క్రీన్ ప్లేని అట్నే చెడగొట్టకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అది అంత మంచిగా ఉంది స్క్రీన్ ప్లే. అది న్యాచురల్ స్క్రీన్ ప్లే అట్లా వచ్చింది, అండ్ అది భలే ఉంది. మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్లు కావాలన్నారు, 4 గుడ్లు ఉడికేసిరు అబ్బా. తనుజ బర్నీ కలిసి 4 గుడ్లు ఉడికేసిర్రు. ఆ గుడ్లు పొట్టు తీయడానికి అని చెప్పి అక్కడ సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. గుడ్లు పొట్టు తీసిండు. ఎందుకు మళ్ళీ సుమన్ శెట్టి అన్న పొట్టు తీసే చూపిస్తురు అనే గుడ్డు మీద ఏమంటారు దాన్ని మీ భాషలో, మా దగ్గర అయితే పొట్టు తీసిరా అంటారు. అయితే తీసేది ఎందుకు చూపిస్తారా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి స్టార్టింగ్ చూస్తున్నప్పుడు. అయితే ఆ తర్వాత తీసిరు, పక్కన పెట్టింది. కట్ చేస్తే ఒక పర్సన్ లోపలికి వచ్చింది. ఎవరు? సంజన గల్రాని. సంజన వచ్చింది, బయటికి వెళ్ళిపోయింది. అప్పటికే సంజన అంటే నిన్న చేసిన పెంటకి, ఆ వాష్రూమ్ దగ్గర చేసిన పెంటకి అందరూ సర్ర అంటూ ఉన్నారు. ఎవ్వరికి కూడా ఒక మంచి ఒపీనియన్ లేదు. సో అందరికీ సీరియస్ ఉంది. ఒకసారి వచ్చి నాకు కాఫీ కావాలి, నాకు కాఫీ పెట్టియండి అని అంటే, పర్మిషన్ ఇయ్యం మేము, అవసరం లేదు అంటే, రాముకి ఎందుకు పెట్టించారు మరి టీ అంటే, రాముకి హెడేక్ ఉంది, ఎండలో బాగా బాటలు అవుతుండే, బాగా హెడేక్ ఉందట, 3 రోజుల నుంచి టీ తాగలేదంట, అందుకని చెప్పి అతనికి ఇస్తున్నాము అని చెప్పి రాముకి ఛాయ్ కోసం కూడా చాలా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అందరినీ అడిగి, మనీష్ని కూడా అడిగి, మెన్షన్ చేస్తున్న వినండి, మనీష్ని కూడా అడిగి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అతనికి ఛాయ్ ఇవ్వడం జరిగింది. ఛాయ్ తాగిండు, మనసొంటి ఛాయ్లు ఎవరైనా. అందుకే పొద్దుగాల బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా ఆ ఛాయ్ ఇష్యూ జరుగుతున్న టైంలో నేను ఒక వాయిస్ రికార్డ్, భలే అనిపించింది, క్యూట్గా అనిపించింది అని ఒక వాయిస్ రికార్డ్ పెట్టినా. సో ఆ ఛాయ్ తర్వాత ఏం జరిగిందంటే, గుడ్లు ఉడికేసారు కదా, అక్కడ గుడ్ల దగ్గరికి పోయింది సంజన. టక్కున అక్కడ నుంచి ఒక గుడ్డుని తస్కరించింది. అక్కడి నుంచి తస్కరించి మెల్లగా బయటకు వచ్చింది, తినేసింది, గ్యాప్లో తినేసింది. రైట్, ఇది ఇట్నే స్క్రీన్ ప్లే మనకు అక్కడ చూపించారు కాబట్టి అట్నే మాట్లాడుకుందాం, భలే ఉంటుంది. అయిపోయింది, సంజన తిన్నది. అక్కడ రాముకి డౌట్ వచ్చింది, ఏదో తింటున్నారు అన్న సెన్స్లో చూస్తే చెప్పకుండా అడగకుండా ఏదో చెప్పినట్టు చెప్పింది. పాప ఆయన బయట బట్ట ఉతుకుంటుండు, పొద్దు నుంచి ఎండలు ఉతుకుతూనే ఉన్నాడు, చాలా కష్టపడుతుండబ్బా, ఎర్రటి ఎండ మలమల మాడిపోతాడు కొడుకు, అంత దారుణంగా ఉన్నది పరిస్థితి. అయితే ఇదంతా జరుగుతుంది. రాము కష్టాన్ని నోటీస్ చేయాలి మనం అని చెప్పి చెప్తున్నాయి. ఎందుకంటే రాముని చాలా తీసేసినట్టు మాట్లాడిన మనిషి, చాలా టూ మచ్గా, ఎంత అంటే అంత, అసలు ఎంత అంటే ఇక నిన్న మనకి ఆశని సంజన గల్రాని ఎట్లా మాట్లాడిందో అట్లా మాట్లాడుతాడు, దారుణంగా మాట్లాడుతాడు. ఇట్స్ టూ మచ్, దాటిపోయింది లిమిట్ అనిపించింది. సరే, అయితే ఇక్కడ రాము ఒకటి బట్టలు ఉతుకుతా ఉన్నాడు. ఇక్కడ ఏదో డౌట్ వచ్చింది రాముకి, ఏమో తిన్నది ఇవే, ఏం తిన్నది అన్న సెన్స్లో ఉన్నాడు. ఓకే, ఇక్కడ పని చేసుకుంటుండు.
కట్ చేస్తే అక్కడ గుడ్డు పోయింది అనే వార్త దావానంలో వ్యాపించింది. అక్కడికి వచ్చిన ప్రియ గుడ్లు ఏంది 3 ఉన్నాయి 4 ఉండాలి కదా అని అంటే, అయ్యో ఏమో తెలియదు మరి ఒక్కొక్కరిని అడుగుమని చెప్పి ఇక్కడ తనుజ బర్ని చెప్పారు. వినండి ప్రతి ఒక్కరు అక్కడ కిచెన్లో ఎవరెవరు ఉన్నారు, తనుజ బర్ని, సుమన్ శెట్టి అన్న గుడ్లు ఒలిచిండి వెళ్ళిపోయాడు అడికెళ్ళి. రైట్. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గుడ్డు ఎవరన్నా తీసిరా అని అడగడం మొదలైంది. వీళ్ళని అడిగితే వాళ్ళని అడిగితే లేదు 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 అంటే అప్పటికే అందరికీ సంజన మీద డౌట్ వచ్చింది. సంజన వచ్చి పోయింది కాబట్టి డౌట్ వచ్చింది. అక్కడ పోయి మనకి ఇంకా ఎపిసోడ్లో ఇంకా క్లారిటీగా చూపించే ప్రయత్నం చేస్తారేమో సీన్ బై సీన్. అంటే ఈరోజు నామినేషన్ చూపిస్తారు కాబట్టి ఆగమాగం తీసేస్తే కనుక మజా ఉండదు. రేపు సపరేట్ ఎపిసోడ్ వేయాలి. ఇది అసలు సపరేట్ ఎపిసోడ్ మామూలుగా పడదు ఇది. అయితే బయటకు వచ్చి గుడ్డు మీరు తీసిరా అని అడుగుతా ఉంటే అక్కడ మనీష్ దాకా మ్యాటర్ వెనుక అసలు మనీష్కి టీ ఎందుకు ఇచ్చారు, గుడ్డు పోయింది ఇప్పుడు మనీష్కి టీ ఎందుకు ఇచ్చారు, వీళ్ళందరికీ ఎందుకు ఎంకరేజ్ చేస్తారు, అడగకుండా అన్నీ ఎందుకు చేస్తారు అని చెప్పి వీళ్ళు పెట్టడం స్టార్ట్ చేస్తే, నిన్ను అడిగినాం కదా అడిగే ఇచ్చినాం కదా అంటే, నన్ను ఎక్కడ అడిగి నేను పర్మిషన్ ఇవ్వలేదు, ఎట్లా ఇచ్చారు, అసలు లోపలికి ఒక్కరిని అలో చేయొద్దు, అసలు గుడ్డు ఎట్లా పోయింది లోపలికి ఒక్కరిని అలో చేయొద్దు, వీళ్ళు అరటిపండ్లు ఇస్తారు, వీళ్ళు చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, అన్నీ ఇస్తారు కదా అంటే, ఇక్కడ దొంగతనం జరిగింది కాబట్టి వీళ్ళు ఇంత రియాక్షన్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. తెలియకుండా దొంగతనం జరిగితే ఓకే, అక్కడ ఉడికేసిన తర్వాత ఈ గుడ్డు ఈ పర్సన్కి అని చెప్పి అనుకున్న తర్వాత అక్కడ నుంచి మాయమయ్యేసరికి కౌంట్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు అరటిపండ్లు గిటిపండ్లు అంటే కౌంట్ లేదు కాబట్టి తీసుకున్నాం కానీ ఎవడు పట్టించుకోలే, కానీ ఇక్కడ కౌంట్ ఉంది కాబట్టి దొరికిరు కాబట్టి ఎవరు తీసిరు అనే పాయింట్కి పోయింది. అప్పటికే సంజన మీద అందరికీ ఇక్కడ దాకా ఉంది. నిన్న రచ్చ చేసింది, 14 మంది ఒక దిక్కు, ఆమె ఒక దిక్కు నిల్చున్నది. షాంపూలు నేను కింద బాత్రూంలో పెట్టుకుంటా, ఆడ పెట్టుకుంటా అంతే, నేను కింద నెల మీద పెట్టుకుంటా, ఇష్టం నా కంఫర్ట్ అని లొల్లి నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అనుకోరి. సో అందరికీ ఉంది, ఆమెనే తీసుకుండొచ్చు అన్న డౌట్ వచ్చింది. ఈ డౌట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి బయటకు వచ్చి మాట్లాడితే రాముని అడిగితే ఆమెనే తిన్నట్టుంది అని అన్నాడు. మళ్ళీ నాకు తెలియదు, కన్ఫర్మేషన్ అయితే లేదు అన్నాడు. అంటే నీకు తెలిసి కూడా చెప్తలేవు, నువ్వు అసలు గుడ్డు దొంగ అక్కడనే ఉంది అని చెప్పి ప్రియాకి చెప్పినావంట, ప్రియాతో అన్నావంట, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గుడ్డు దొంగ ఎవరు అంటే నాకు తెలియదు అంటున్నావు, నీకు తెలిసి కూడా చెప్తున్నావు, నువ్వు టూ మచ్ అంటే నేను నిజాయితీగా చెప్తున్నా, నాకు క్లారిటీ లేదు 100%, నేను ఎట్లా చెప్పగలుగుతా, నన్ను ఎందుకు ఇట్లా అంటున్నా అంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నీకు అనవసరంగా చాయ్ ఇచ్చారు, అసలు నీకు ఎట్లా చాయ్ ఇచ్చారంటే ఈ చాయ్కి నేను అందరినీ పర్మిషన్ అడిగి తీసుకున్నాను అని చెప్పి రాము అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పడానికి ట్రై చేస్తుండు. ఇక్కడ ఇమాన్యుల్ వాళ్ళు వేరేటోళ్ళతో మాట్లాడుతున్నారు, అసలు అవసరమే లేదు, అసలు మన ఛాయ్ తాగడానికి కూడా పోము మేము, అసలు గుడ్డు ఎందుకు తీసుకుంటాం, మాకు అవసరం లేదు అన్నట్టుగా ఇమాన్యుల్ వేరేటోళ్ళు చెప్తున్నారు. నాకు వద్దు, అసలు టీ మిగిలిపోయిందన్నా నాకు ఇష్టమైన కానీ నేను తాగమన్నా కానీ తాగలేదు, అసలు నాకు అవసరం లేదు అనుకున్నట్టు. భరణి ఏమో సంజన దగ్గరికి వచ్చి బికాజ్ ఆఫ్ యూ రాము అన్ని మాటలు పడుతుండు, అసలు నువ్వు ఇక్కడ హ్యాపీగా నవ్వుకుంటున్నావు కదా అంటే అక్కడ సంజన నవ్వుకుంటుంది, సోఫాల కాలు మీద కాలేసి నవ్వుతుంది. అక్కడ పెద్ద పెద్ద లొల్లి అవుతుంది. పక్కన పంచాయతీ మొత్తం 15 మంది కలిసి పంచాయతీ పెట్టుకుంటారు, ఈమె ఒక్కటి మాత్రం కాలు మీద కాలేసుకుని పక్కకు ఉంది. సృష్టి ఒక దిక్కు ఏడుచుడు స్టార్ట్ చేసింది, ఈమె వల్ల మనకు అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది, ఈమె చాలా టూ మచ్ చేస్తుంది, నిన్న ఇట్లా చేసింది, ఈ రోజు ఇట్లా చేస్తుంది, అంత రోజు ఒక పెంట పెడుతుంది, అసలు మన మీద అసలు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇట్లా చేయడం వల్ల మనం లోపలికి రావద్దు అంటున్నారు వాళ్ళు, అసలు వాటర్ కూడా రావద్దు మీరు ఇట్లా అంటే నీ చెప్తారు, ఇట్లా పెంట చేస్తున్నా ఆమె ఏడుతూనే ఉందో దిక్కు నిల్చొని ఘోరంగా ఎడుతుంది. ఇటు దిక్కేమో రాముని మనీష్ ఎట్లా చేస్తుండంటే, నువ్వు సింపతి కార్డ్ ప్లే చేసి ఇట్లా నల్లి వచ్చి అక్కడ నిల్చొని అమాయకంగా మొహం పెడుతూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి సింపతి కార్డ్ యూజ్ చేసి నువ్వు ఎంత చేస్తున్నావు తెలుసా అని చెప్పి తిడుతూనే ఉన్నాడు. అయ్యో నాకు తెలియదు అంటే ఇప్పుడే తెలియదు అంటున్నావు అంటే నాకు కన్ఫర్మేషన్ లేదు, నేను మీకు ఎట్లా చెప్పాలి అని చెప్పి పాపం రాము అంటాడు. ఎంత దానిలోనే కానీ మనీష్ మర్యాద ఇడిచిపెడతాడు. మనీష్ మర్యాదకి రాము మీద ఇక్కడ దాకా ఉంది, ఎందుకుందో తెలియదు. నిన్ను చూడంగానే అనుకున్నా నువ్వు కావాలని డ్రామాలు చేస్తున్నావు, నువ్వు ఫేక్ పెద్ద ఫేక్ కానీ అంటే నేను ఎక్కడ ఫేకినా, నేనేం చేసినా, అట్టెందుకు అంటున్నావు నువ్వు అని అంటే, లేదు నాకు తెలుసు నువ్వు ఇన్నోసెంట్ కార్డు సింపతి కార్డు ప్లే చేస్తున్నావు, నువ్వు కావాలని నిన్న ప్రియా దగ్గర కోసం వచ్చినప్పుడు ఎట్లా అమాయకంగా పెట్టినో చెయ్యి, అదే ప్రియా శ్రీజ వచ్చి ఈయన ప్లేట్లో ఇక్కడ వీళ్ళు తినేదానిలో తిందామని ట్రై చేస్తే వద్దు, మళ్ళీ రూల్స్ బ్రేక్ చేసినట్టు అవుతుంది కదా అన్నాడు కదా. అంటే అప్పటికే నిండా మునిగిపోయి ఉన్నోళ్ళు వాళ్ళు పాపం తిండి వాళ్ళ నోటికాడ కూడి తీసుకొని పోయారు, రూల్స్ బ్రేక్ చేశారని ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఆయన భయంతో ఉంటే అక్కడ నుంచి తిండి పెట్టలేదని వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసి దాని మీదకి వెళ్ళి ఈయన నామినేట్ కూడా చేసింది ప్రియ. మళ్ళీ ఇక్కడ మనీష్ ఏమంటాడు, నువ్వు అక్కడ ప్రియా దగ్గరికి వచ్చినప్పుడు ప్రియా గారు అని చెప్పి నువ్వు చాలా నైస్గా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టినావు, నీకు అన్నీ తెలిసే చేస్తున్నావు, చాలా డ్రామాలు చేస్తున్నావు అని చెప్పి ఎక్కడ స్టార్ట్ చేసిండు. నాకు తెలియదండి, నిజాయితీగా చెప్తున్నా, నాకు క్లారిటీ లేదు, క్లారిటీ ఉంటే ఆమె తిన్నదని తెలిసే, ఆమె తిన్నా అని చెప్పింది నాతో ఇంతకుముందు, మళ్ళీ ఇప్పుడు తినలేదని చెప్పింది, ఆమె తిన్నదో నాకు తెలియదు, నేను చూడలేదు, నేను ఎట్లా చెప్తా అని చెప్పి ఆయన పాప అమాయకంగా చెప్తాడు. ఇది ఒక వర్షం జరుగుతుంది. ఇటుదికి జరుగుతుంటే అక్కడ బర్నీ గారు అండ్ అక్కడ హరీష్ పోయి ఏం చేసిందంటే ఎగ్గు దీనికంటే ముందు సృష్టి వాళ్ళంతా బాత్రూంలో ఆమె ఏడుతూ ఉంది, ఈ ఆశ వాళ్ళంతా అక్కడ, అసలు ఆశ గారు ఏందో బాత్రూమ్కి అంకితం అయిపోయారు. వాష్రూమ్ క్లీనింగ్ ఆమె డ్యూటీ, కానీ వాష్రూమ్లోనే ఉండడం ఆమె డ్యూటీ కదా, ఆమె వాష్రూమ్లోనే ఉంటుంది, బయటకు వస్తలేదు ఎందుకో, ఆనే ఉంటుంది, ఆనే తిరుగుతుంది, ఆనే మాట్లాడుతుంది, ఎవరితో ఉంటే అక్కడనే కూర్చుని ఒక్కతే కూర్చుంటుంది. అదేందో అసలు బాత్రూమ్కి అంకితం అయిపోయింది మొత్తం. సరే
అక్కడ పోయి ఇక చెప్పుకోవడాలు, బాధపడాలి, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే అక్కడ సంజన వచ్చి అది హరీష్ గారి గుడ్డు తీసుకున్నా ఏం ఫీల్ గాను అని చెప్పి ఆయన చెప్పాడు, నేను తిన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు అని చెప్తుంది. అరే మీరు తిన్నారంటే నేను తినలేదంటది. అండ్ ఇంకొక కాడ పోయి ఏమంటుంది, నాకు చూడంగానే టెంప్టింగ్ అనిపించింది తినేసిన అని చెప్తుంది. అరే ఒక మాట అట్లా చెప్తే ఒక మాట ఇట్లా చెప్తే అందరిని పిచ్చోళ్ళని చేస్తూ ఉంటే అక్కడ కొట్లాట జరుగుతూ ఉంటుంది. హరీష్ గారితోటి ఇట్లా అన్నది అని చెప్పి విషయం బర్నీకి తెలిసి బర్నీ పోయి హరీష్ గారు మీరు మీ గుడ్డే ఆమె తిన్నది అని చెప్పి మీతో చెప్పింది, మీరు మాట్లాడుకున్నది తెలిసిన తర్వాత మీరు ఎందుకు చెప్పట్లేదు, ఆమె తిన్నదని ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి గట్టి గట్టిగా లేవడం స్టార్ట్ చేసిండు. బర్నీ వర్సెస్ హరీష్ ఒక్కొక్కరు గల్లా పట్టుకున్న దాకా మీరు ఇట్లా ఫేస్ ఆఫ్ అయిపోయింది, ముఖానికి ముఖం పెట్టేసి ఏ యూ అంటే యూ అన్నట్టుగా మాట్లాడుకుంటారు. బర్నీ ఫ్లోలో నువ్వు ఆగు అనంటే నేను ఎందుకు ఆగుతా అన్నాడు. అయినా నువ్వు అనేట్టు అంటారు మీరు అని నేను మీతో సంపాదిస్తున్నప్పుడు బర్నీ గారు మీరు నన్ను ఎందుకు నువ్వు అంటారు, మీరు అనాలి అని చెప్పి హరీష్ లేచిండు. ఇద్దరు ముఖాలు దగ్గర పోయారు, మొత్తం సీరియస్ అయ్యారు. పంచాయతీ కొట్టాడుకోవడం, ఇక కొట్టు కూడా ఒకటి తక్కువ, అంత మీదికి వేరు. మీరే చేసారు, మీరు ఓవర్ స్మార్ట్గా థింక్ చేసి ఏదో అంటే నేను కావాలని చెప్పలేదు, నేను ఆమెకి ఏమేమి చెప్పినంటే అది నా గుడ్డే అంటే అప్పుడు ఆమె ఒప్పుకుంటుంది కావచ్చు నేనే తిన్నా అని. అది తెలుసుకోవడానికి నేనేదో మాట్లాడుతుంటే మీరందరూ వచ్చి లొల్లి పెట్టి మొత్తం ఇదంతా జరగకుండా చేశారని చెప్పి ఇక్కడ హరీష్ లొల్లి, ఇక్కడ భరణి లొల్లి. నీకు తెలిసినప్పుడు నీదే అయినప్పుడు నువ్వు చెప్పవా అది ఇది అని చెప్పి లొల్లి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. బర్నీ గారు హరీష్ గారితో ఈ లొల్లి పెట్టుకుంటారు. హైలైటా అయిపోయింది. ఒక్క నిమిషం. ఇది అయిపోయిన తర్వాత అక్కడ మనీషు రాముతోటి అదే సింపతి ఫేస్ అంతా లొల్లి పెట్టిండు. ఆ తర్వాత హరీష్ 10 మంది గుంపుగా వస్తే నేను ఏదైనా అనుకున్నప్పుడు అది ఎట్లా వర్కౌట్ చేస్తా, నేను ఓవర్ స్మార్ట్ అంటే స్మార్టే, స్మార్ట్గానే నేను డీల్ చేయబోయినా, కానీ మీరంతా 10 మంది వచ్చి లొల్లి పెట్టడానికి ఏడికెళ్ళి అవుతుంది. టాపిక్ మార్చేసారు, మీరు అందరూ వచ్చి ఇంకేదో మాట్లాడారు. అండ్ మళ్ళీ నువ్వు అనేదానికి నువ్వు అని చెప్పి తిప్పడం, డిస్రెస్పెక్ట్గా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదంటే ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ వాళ్ళిద్దరు కూల్ అయిపోయారు, ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. నువ్వు అన్నందుకు అండ్ అగ్రెసివ్ అయినందుకు నేను కావాలని స్మార్ట్గా డీల్ చేద్దామని చూసినా కానీ మరి వీళ్ళందరూ లొల్లి పెట్టేసరికి ఇట్లా అయింది. అండ్ మా ఇద్దరి మధ్యలో నువ్వు వచ్చింది సారీ అనడం, హరీష్కి కళ్ళ నీళ్ళు వచ్చినాయి, కళ్ళు తుడుచుకుంటూ హగ్గులు చేసుకుంటూ ఇవన్నీ జరిగినాయి. ఒక వర్షన్ అది జరుగుతూ ఉంది. ఇది దిక్కు డిస్కషన్ స్టార్ట్ అయినాయి. రాము కళ్యాణ్ దగ్గర వచ్చి చెప్తుండు, కన్ఫర్మేషన్ లేదు, నేను ఎట్లా చెప్తా ఆమె తిన్నది అని చెప్పి, నేను ఎట్లా చెప్పగలుగుతా, నాకు కన్ఫర్మేషన్ లేదు కదా అన్నట్టు. ఇటు దిక్కు ఇక ఒక్క నిమిషం, ఇక్కడ వచ్చేసి మీ డెసిషన్ వల్ల మేము బ్లేమ్ అయిపోతున్నాం, అసలు ఇలా చేయడం వల్ల మాకు బదనం అవుతుందని చెప్పి సృష్టి అక్కడ బాధపడుతుంది. ఆమె చేసిన దానికి అసలు అందరికీ పనిష్మెంట్ వచ్చేటట్టుంది. ఇప్పుడు అనవసరంగా అసలే మనకి ఇబ్బందికరమైన వాతావరణం ఉందంటే ఇప్పుడు పనిష్మెంట్ వచ్చేటట్టు తయారైంది, అసలు ఆమె టూ మచ్గా చేస్తుందని చెప్పి ఆమె బాధపడుతుంది. అందరికీ అన్నీ తెలిసినాక ఆయన టీ టాపిక్ ఇక్కడ ఈ హౌస్ మేట్స్ ఓనర్స్ ఉన్నారు కదా, ఓనర్స్ మనీష్ మీద కోపానికి వస్తారు. ఎందుకంటే మనీష్ని అడిగే కదా టీ ఇచ్చిన, మళ్ళీ ఈ టీ టాపిక్ని తీసుకొచ్చి నన్ను అడగకుండా నాకు పర్మిషన్ లేకుండా చేసిరు, మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు, నేను చెప్పింది వింటలేరు అని చెప్పి మనీష్ గరం అవుతాడు. అసలు టూ మచ్ చేస్తాడు మనీష్. ఎందుకు ఆయన పర్మిషన్ ఎందుకు తీసుకున్నాం కదా, ఆల్రెడీ అయిపోయింది కదా, అందరికీ చెప్పారు కదా, ఆయన హెడ్ ఎక్ ఉందనే కదా, హెల్త్ కాన్షియస్ మీద అంటే ఒకరు అడిగితే 10 మంది అడుగుతారు, మీరు కావాలని చేస్తున్నారని చెప్పి మనీష్ వాళ్ళ మీద లేస్తాడు. ఇదంతా జరుగుతుంది. ఒక దిక్కు సంజన 2-3 టైమ్స్ అడిగి వదిలేస్తారు అనుకున్నాను, అక్కడ వేరేటోళ్ళతో చెప్తుంది. ఒక్క ఎగ్కి ఇంత చేస్తారా, అయినా కుక్స్కి తెలుసు, తనుజాకి తెలుసు, బర్నీకి తెలుసు, సంజనకి, రాముకి వీళ్ళందరికీ తెలుసు అని అంటే మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటారు. మాకెక్కడ తెలుసు అంటే రాము అంటారు. అక్క నన్ను ఎందుకు ఇరికిస్తావు అక్క, నాకేం తెలుసు, నాకేం తెలియదు, నువ్వేం తిన్నావు ఏం చేసినావు నాకేం తెలుసు, నువ్వేదో తిన్నావు అని తెలుసు కానీ నువ్వేం తిన్నావు నాకేం తెలుసు, నువ్వు అప్పుడే తిన్నాను అప్పుడే తినలేదన్నా నన్ను ఇరికిస్తున్నావు ఏందక్క అంటే ఇక్కడ బర్నీ గారు తరుణ్జా ఉండి మాకేం తెలుసు మాకు ఇట్లా చేస్తుందని చెప్పి వాళ్ళు బ్లాంక్ ఫేస్ పెట్టున్నారు. ఇది అయిపోయిన తర్వాత సంజన అక్కడ కూర్చున్నది, తనుజ ఏడుస్తూ ఉంది. తనుజ ఏడుస్తుంటే బర్నీ పోయి షీఈస్ క్రయింగ్ బికాజ్ ఆఫ్ యూ, మీ వల్ల ఆమె ఎంత టార్గెట్కి గురవుతుంది, ఎంత బాధపడుతుంది అనుకుంటూ సంజనాన్ని తిడితే సంజన వై క్రయింగ్ అని చెప్పి సింపుల్గా అన్నది. కంటెంట్ని గ్రాప్ చేయడానికి ఇదంతా చేస్తుంటుందని శ్రీజ ఈమె మీద లేచింది. మీరు కావాలనే చేస్తున్నారు, ఇదంతా మీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటారు, మీరు గొడవలు పెట్టించడానికి చేస్తారు, మీరు కంటెంట్ క్రియేట్ చేయడానికి ఫుటేజ్ కోసం మాత్రమే చేస్తారు అంటే నేను నీతో మాట్లాడిన ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యూ అని అన్నది సంజన శ్రీజని. ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యూ అన్నది. అన్న తర్వాత నేను కూడా మీలాంటి వాళ్ళతో మాట్లాడాలనుకోవట్లేదు అని శ్రీజ అన్నది. అనగానే ఏంటి మీలాంటి ఏమో అన్నావు, ఏమంటే మీలాంటి అని చెప్పి ఇక్కడ కన్వర్జేషన్లో మీలాంటి వాళ్ళతో మాట్లాడను అని అంటూ నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి సంజన మాట్లాడడానికి ట్రై చేసింది. ఈమె నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు, అసలు నీలాంటి వాళ్ళతో ఉంటే నా డిగ్నిటీ పోతుంది, నేను ఎమాన్యుయల్తో అనేది ఇప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యూ అన్నది. కట్ చేస్తే మీలాంటి వాళ్ళతో మాట్లాడలేను నేను అని చెప్పి శ్రీజ అంటే ఆమె మీదకి ఫైర్ అవుతుంది. ఇక్కడ సంజన తప్పేనా అయిపోయిందా ఇక్కడ. ఆ తర్వాత
శ్రీజ మీరు కావాలని చేస్తున్నారు నాకు అంత తెలుసు అంటే అయిపోయింది. ఇక్కడ ఈ గొడవ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ పోయి మేడం మీరు చేశారని ఒప్పుకోండి మేడం, ఎందుకు మేడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఎంత అదైపోతుంది తెలుసా, చాలా దారుణంగా ఉన్నది అంటే నేనేదో టెంప్ట్ అయినా అందుకే తినేసిన, నాకు తప్పుగా అని అనుకోలేదు, నేను ఒక గుడ్డుకి ఏమవుతుందిలే అనుకున్నాను. అఫ్ కోర్స్ ఏమన్నది కానీ అడిగి తీసుకోవచ్చు కదా మేడం, ఎందుకు మేడం ఇట్లా చేస్తారు మేడం, నేను అందరూ మీరు ఇలా చేస్తుంటే రోజు రోజుకి అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇమాన్యుల్ బాగా క్లోజ్గా ఉంటుండు సంజనాతోటి. అందరూ సంజనాకి ఇమాన్యుల్ క్లోజ్ కాబట్టి ఇమాన్యుల్ కూడా నెగిటివ్గా చూస్తారని ఇమాన్యుల్కి భయం పట్టుకొని మీరు ఇట్లా చేస్తున్నారు, ప్రతిరోజు ఇట్లా ఏదో ఒకటి తప్పుగా చేస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు అంటే అక్కడ సృష్టి ఏడుస్తూనే ఉంది. తనుజ రాము నెత్తికేసి కొట్టుకుంటుండే ఏంది ఇదంతా, ఇట్లా చేస్తున్నారు లోపలికి రావడానికి లేదు, మీరు అసలు ఇంకోసారి జాలి దయ చూపించద్దు, వీళ్ళకి టీ కాఫీలు కాదు, అటిపండ్లు కాదు, బిస్కెట్ కాదు, ఏది ఇవ్వద్దు, మనం ఇంత లిబర్టీ ఇస్తుంటే ఇట్లా చేస్తున్నారా వీళ్ళు, టూ మచ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ సొంతం వీళ్ళు లెక్కనే వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ హరీషు బర్నీ గారు అదే హక్ చేసుకున్నారని చెప్పిన కదా. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రియా వచ్చింది, ఎవరు ఈమెని మన సంజన లోపలికి తీసుకొని పోతా అని చెప్పి లోపలికి తీసుకొని పోయింది. ఎందుకు తీసుకొస్తున్నారు, అవసరమా అట్లా ఇట్లా అని చెప్పి అక్కడ మనీష్ అరుస్తూ ఉన్నాడు. మీరు ఏదో అన్నాడబ్బా, ఫేకా ఏదో అంటాడు, నేను మీలా ఫేక్ చేయలేను, అవసరం లేదు అనుకుంటూ ప్రియాతో అంటాడు. ప్రియానే అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత సంజన అని చెప్పి తిప్పేస్తూ ఉంటాడు. కానీ అయితే నేను ఇలా ఫేక్ చేయలేను, అవసరం లేదు, ఇదంతా అవసరం లేదని అంటుంటే ఆమె వస్తుంది, సారీ చెప్పడానికి తీసుకొచ్చిన అని అంటే చెప్పండి అని అంటే ఇక్కడ మెల్లగా ఏం చెప్తుందంటే ఇప్పటిదాకా వర్షన్ ఏంది, వీళ్ళంతా లొలిపెట్టిరు, బర్ని తను చేడిచింది, బదనాం అవుతున్నామని, అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుందని బర్ని హరీష్ తోటి లొలిపెట్టుకుని ఇదంతా జరిగింది కదా. చల్లవాడి సెట్ అయిపోయే టైంకి ఈమె వచ్చి మెల్లగా నేను గుడ్డు తీసుకొని పోయేది బర్నీ గారికి తెలుసు, తనుజాకి తెలుసు, తనుజ చూసింది, బర్నీ గారికి నేను ఎగ్ చూపించాను, ఇలా చూపించే తిన్నాను, రాము కూడా చూశాడు అని చెప్పింది. అనగానే బర్నీ గారు నేనెక్కడ చూసినా మీరు ఏదో ఇట్లా అన్నారు, నాకు టిష్యూ పేపర్ కనిపించింది, ఇంకేం కనిపించలేదు, అసలు మీరు గుడ్డు తీసుకుపోయారని నాకు తెలియదు అంటే తనుజ ఉండి నాకు కూడా తెలియదు, అసలు మీరు ఎప్పుడు తీసుకుని పోయారు నాకు తెలుసు అని చెప్తున్నారు ఏంటి అని చెప్పి బ్లాంక్ ఫేసులు పెట్టి ఉన్నారు. డన్. ఇప్పుడు అంతా కాన్సన్ట్రేషన్ వీళ్ళకి తెలిసే డ్రామా ఆడిరేమో అని చెప్పి డౌట్ వచ్చింది. ఆ తర్వాత ఇండివిజువల్ గ్రూప్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎట్లా ప్రియా ఎవరెవరంటే శ్రీజ హరీష్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఎగ్ దగ్గర నేను స్మార్ట్ ప్లే చేద్దాం అనుకున్నాను కానీ వీళ్ళందరూ వచ్చి చెడగొట్టిరని చెప్పి శ్రీజకి హరీష్ చెప్తా ఉన్నాడు. మనీష్ సంజన ఫేక్ అని నేను ఫస్ట్ చెప్పింది నేనే, సంజన పెద్ద ఫేక్ అని చెప్పిన, అసలు వీళ్ళు నామినేషన్ చేసేటప్పుడు కూడా టోటల్గా పాయింట్స్ నేనే ఎత్తిన, ఆ తర్వాతనే మిగతా వాళ్ళందరూ అన్నారు అని చెప్తాడు. అఫ్కోర్స్ ఇది నేను నిన్న రివ్యూలో కూడా చెప్పిన, మొన్న రివ్యూలో అనుకుంటా. సంజనాని ఫస్ట్ నామినేట్ చేయడానికి అప్పుడు పాయింట్లు పెట్టింది మనీషే, మనకి శ్రీజాని పెట్టినట్టుగా చూపించి ఎపిసోడ్లో కానీ మనీష్ పెట్టిండు. ఈ పాయింట్ అంటాడు సీరియల్ విలన్ లెక్క కనబడుతుంది, ఈమె చాలా ఫేక్ తాంది, ఇట్లాంటివన్నీ చెప్తాడు అన్నట్టు. ఇక్కడ పక్క నుంచి వెళ్ళి ఈమె దొంగ దొరికిపోయింది, వీళ్ళంతా కొట్లాడుకునేటప్పుడు సోఫాలో కూర్చొని ఇట్లా నవ్వుతూ ఉంది కదా. ఇక చూడు ఆమె మనందరం కొట్లాడుకుంటుంటే అక్కడ హ్యాపీగా అక్కడ కూర్చొని నవ్వుకుంటుంది ఆమె అని చెప్పి వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ఆ తర్వాత తనుజ ఏడుస్తూ ఉంది. అండ్ సంజన ఒక గుడ్డు కోసమా ఇదంతా, ఒక గుడ్డు కోసమా అంటే ఇక్కడ ఎవరో వచ్చి మీకు చెప్తారబ్బా, తనుజానే చెప్తుంది, ఆమె వాయిస్ నచ్చకపోతే ఆమెని మీరు ఏదన్నా అనొచ్చు కానీ ఏదో ఒకటి చేసి ప్రతిసారి మీరు ఆమెను టార్గెట్ చేయాలంటే శ్రీజ గురించి చెప్తుంది అన్నట్టు. ఇక్కడ తనుజ వచ్చి శ్రీజ గురించి సంజనాకి చెప్తుంది. ఐ టోల్డ్ సారీ చెప్పడానికి వచ్చాను, సారీ చెప్పాను, అక్కడ అయిపోయింది అంటే తనుజ పోయి అక్కడ ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. అసలు తనుజ బదనం అవ్వడానికి బ్యాడ్ అవ్వడానికి కారణమైన సంజన దగ్గర పోయి ఈమె ఎందుకు మాట్లాడుతుందో మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ అయిపోయింది. అక్కడికి బర్నీ కూడా పోయి వస్తూ ఉంటాడు, ఎందుకు పోతుండో ఏమొస్తుండో మనకు అర్థం కాదు. నిజంగా ఆమె చెప్పినట్టు వీళ్ళకి తెలుసా అంటే తెలియదు అంటారు వీళ్ళు ఖచ్చితంగా. బర్నీ గారు మాకైతే తెలియదు, అక్కడ ఏదో చేయి పెట్టి చూపించింది, ఇంత దూరం నుంచి మనకి ఏం కనబడుతుంది, ఏదో తింటున్నా అన్నట్టుగా చూపించింది కానీ మనకు అర్థం కాలేదు అన్నట్టుగా బర్నీ చెప్తాడు. మాకైతే తెలియదు అసలు ఆమె ఎగ్ తీసుకుపోయినట్టుగా, మీకు తెలుసా అన్నట్టుగా బ్లాంక్ ఫేస్లో ఉంటారు. ఇక మనీష్ ఉండి బయట ఇట్లాంటి చిల్లర పంచాయతీలు బయట ఉన్నప్పుడు ఇట్లాంటివి పెట్టుకోవద్దు అని అనుకున్నా, లోపలికి వచ్చినాక ఇక్కడ చూస్తే అన్ని ఇవే జరుగుతున్నాయి అని డిస్కస్ చేస్తుంటాడు. అండ్ రాము టీ టాపిక్ నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంటే అక్కడ డిమాండ్ పవన్ నుండి నీకు తెలిసే తీసుకున్నావు, నీ పర్మిషన్ తీసుకునే ఇచ్చినాము అన్నట్టుగా మాట్లాడతాడు. ఇక ప్రియా, శ్రీజ, డిమాండ్ పవన్, హరీష్ వీళ్ళు నలుగురు మనీష్ గురించి మాట్లాడుతుంటాడు. మనీష్ కూడా కావాలని ఓవర్ చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఉంటాడు. అందరి దగ్గర ఓకే కానీ మళ్ళీ ఎందుకు ఇచ్చారు టీ అని చెప్పి మన దగ్గర కూడా లొల్లి పెడుతున్నాడు కదా, ఇట్స్ టూ మచ్, చాలా తప్పు చేస్తున్నాడు అని చెప్పి డిమాండ్ పవన్ ఉంటాడు. ప్రియా ఉంటుంది, కార్నర్ చేస్తున్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు, మనం అందరం కలిసేట ఆయన కార్నర్ చేస్తున్నామంట, నేను మీలాగా ఫేక్ చేయలేను అని చెప్పి అంటున్నాడు.
ఆశా దగ్గర, సృష్టి దగ్గర, ప్రియ దగ్గర, సుమన్ శెట్టి గారి దగ్గర కూర్చున్నప్పుడు ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు అక్కడ. అక్కడ కూర్చున్నప్పుడు డిస్కషన్ అన్నట్టు. ముగ్గురు నలుగురు నా మీద పడ్డారు. అంటే వీళ్ళ టీంలో ముగ్గురు నలుగురు నా మీద పడ్డారు. నేను సైలెంట్గా ఉంటున్నా అని చెప్పి నేను మాట్లాడనేమో అనుకుంటున్నారు. నేను కావాలని సైలెంట్గా ఉంటే నేను ఎక్కువ సైలెంట్ కూడా పర్సనాలిటీని, అవసరమైనప్పుడు మాత్రం మాట్లాడతాను. నన్ను అటాక్ చేయడానికి వీళ్ళందరూ చూసిర్రు అని చెప్పి అంటుంటే ప్రియ వచ్చి, ఏం మాట్లాడుతున్నారు, మీరే అన్నారు కదా మీలాగా ఫేక్ చేయలేను అది ఇదని మీరు మాట్లాడారు అంటే నేను మిమ్మల్ని అనలేదు, నువ్వు అర్థం చేసుకోవాలి అని అంటాడు. అంటే అక్కడ ఉన్న సంజన అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తాడు, కానీ వీళ్ళనే అన్నట్టుగా నాకు కూడా అనిపించింది. నేను నిన్ను అనలేను, నీకు తెలుసు నాకు తెలుసు నేను ఎవరిని అన్నాను అని చెప్తాడు. ఇదంతా జరిగింది. ఆ కంటెంట్ ఆ కన్వర్జేషన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ప్రియ వీళ్ళతోటి మాట్లాడుతుంది అన్నట్టు. అండ్ ఇక్కడ ప్రియ ఒక మాట్లాడుతుంది, బర్నీ గారికి తెలిసి ఇదంతా జరిగి ఉంటుంది, కావాలని డ్రామా చేస్తుండేమో అనిపిస్తుంది అని అంటాడు. ఇక్కడ హరీష్ ఉండి ఏమంటాడంటే, నాకెందుకో ఒకళ్ళని చూస్తుంటే టార్గెట్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇంకొకరేమో కార్నర్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి ఫుటేజ్ ఇచ్చి జనాలకి వాళ్ళు దగ్గర అవ్వదామని చూస్తున్నారు. కానీ జనాలకి ఇది అర్థమైపోతుంది, వాళ్ళ జెన్యున్ గేమ్ ప్లే కాదు, కావాలని వీళ్ళు ఒకరు కార్నర్, ఇప్పుడు మనీష్ ఉన్నాడు కదా కార్నర్ చేస్తున్నారు నన్ను అనే పాయింట్కి తీసుకొని పోతున్నాడు. ఇక సంజన ఉండి టార్గెట్ చేస్తున్నారు నన్ను అనే పాయింట్కి తీసుకుని పోయేటట్టుగా చేస్తున్నారు. ఒక్క ఎగ్గు కోసం ఇంతగానో ఆమె మీద పడుతుంది అనే పాయింట్ వస్తుంది, ఇది రావడానికి ఆమె ట్రై చేస్తుంది అని చెప్పి శ్రీజ కానీ మిగతా వాళ్ళు కానీ అంటారు. కోర్స్ చూడడానికి ఎట్లుంటుంది, ఒక్క ఎగ్గు కోసం ఇంత ఫైటు, ఇంతగానం రచ్చ చేసిరా ఆమె మీద పాపం రా అన్న పాయింట్ వస్తుంది. ఈవెన్ దీన్ని అనాలిసిస్ చేసేటోళ్ళు కూడా, బిగ్ బాస్ని అనాలిసిస్ చేసేటోళ్ళు కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. కొంతమంది ఆ టర్న్ తీసుకుంటారు, ఆ టర్న్ తీసుకొని ఒక్క ఎగ్గు కోసమా ఇంత చేస్తున్నారు వీళ్ళు, టూ మచ్ కదరా, టూ మచ్ కదా, ఇప్పుడు మిగతా వాళ్ళకి వీళ్ళే పిలిచి అరటి పండ్లు ఇస్తారు, వీళ్ళే పిలిచి బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తారు, ఒక్క ఎగ్ ఇచ్చినా అనుకోవచ్చు కదా, ఎందుకు ఇంత సినిమా చేసిర్రు. ఆమె ఆల్రెడీ 5 నెలల బాబు ఉన్న చిన్న అంటే మదర్, అంటే నిజంగా మన భాషలో చెప్పుకోవాలంటే బాలింత లాంటి ఆమె ఒక ఎగ్ తీసుకుంటే తప్ప ఎంత టూ మచ్ చేసిరా అన్న ఫీలింగ్ వస్తుంది కదా, అక్కడ ఆమెకి సింపతి కూడా తిరుగుతుంది కదా, ఆ యాంగిల్లో కూడా బయటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఇదంతా జరుగుతుంది కదా కన్వర్జేషన్ అంతా. ఇప్పుడు అయిపోయిందా ఇదంతా. ఇప్పుడు బర్నీ గారు మనీష్ని, ప్రియాని, కళ్యాణ్ని, డిమన్ పవన్ని, మొత్తం ఈ బ్యాచ్ అందరిని కూడా పిలుస్తాడు. హరీష్ని వీళ్ళందరినీ పిలిచి కూర్చుని పెట్టి బర్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఎగ్ తీసుకెళ్ళింది తనుజ చూసింది ఆల్రెడీ. తనుజ ఎగ్ తీసుకెళ్ళి చూసింది, తెలుసు ఆమెకి, కానీ ఆమెకి హెల్త్ బాగలేదు, ఆమెకి ప్రోటీన్ అవసరం అని ఇచ్చింది. నేను కూడా అందుకే తనకు తెలిసే ఇచ్చింది కదా నోరు కట్టేసుకున్నా. నేను చెప్పలేకపోయింది ఎందుకంటే తనుజ వల్ల. ఇప్పుడు తనుజ ఓపెన్ అయిద్దేమో అనుకున్నా, కానీ తనుజ ఓపెన్ కాలేదు. ఎక్కడైనా నన్ను చూసి మీరు ఓపెన్ అవ్వండి అంటదేమో అనుకున్నా, ఆమె కూడా ఓపెన్ అవ్వమని అనలేదు, అందుకే నేను ఓపెన్ కాలేదు. లేకపోతే నాకు తెలుసు ఆమె దగ్గరనే ఎగ్ ఉంది, ఆమెనే ఎగ్ తిన్నదని అనగానే వీళ్ళు ఒక్కసారి బ్లాంక్. ఏం మాట్లాడతాడు నేనే. ప్రియాకి అప్పటికే డౌట్ ఉంది కదా, ఈయనకు తెలిసి జరిగినట్టుంది. ప్రియా అంటది, వెర్రీ బ్యాడ్ అండి, వెర్రీ బ్యాడ్ అంటే వెర్రీ బ్యాడ్. అసలు అడగకుండా తీసుకొని పోయింది మీకు తెలిసిన తర్వాత కూడా చెప్పకపోవడం, అండ్ దీనివల్ల ఇంత రచ్చ జరుగుతుంది, ఇన్ని ఫైట్స్ జరుగుతున్నాయి, కానీ ఆ ఫైట్స్ మీరు చేయడం, హరీష్ గారితో గొడవ పెట్టుకోవడం, మనీష్ రాముని బ్లేమ్ చేయడం, ఇన్ని జరుగుతుంటే కూడా మీరు కనీసం ఓపెన్ అవ్వకుండా, కనీసం చెప్పకుండా ఇట్లా చేయడం వెరీ బ్యాడ్ అని చెప్పి ప్రియా అన్నది. కరెక్టే కదా. అసలు దొంగ ఎవడా అంటే తనుజ అని చెప్పి నేను ఓపెన్ చేసింది. బయటకు వచ్చి ఎందుకు సార్ అంత చేశారు మీరు, ఆమె ఏడుస్తుంది, అందరు ఎందుకు అంత చేస్తున్నారు, ఇప్పుడు ఆయన మీదకి అరవడం ఎందుకు, ఇదంతా ఎందుకు సార్, ఇదంతా మీరు చేసింది కావాలని గొడవలు చేయడం, ఇవన్నీ ఎందుకు చేశారు మీరు అని చెప్పి ఇక్కడ ప్రియా అండ్ మిగతా వాళ్ళు అడుగుతున్న డిమాండ్ పవన్ కూడా మంచి పాయింట్ అడిగిండు. ఏమంటారు తెలుసా డిమాండ్ పవన్, సరే ఇప్పుడు ఇదంతా కెమెరాలో దొరికిపోతున్నాయి చెప్పి ఇప్పుడు మీరు వచ్చి మాకు చెప్తున్నారు కదా అంటే, ఇంత జరుగుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ అలా అనుకోకుండా రాంగ్ ఇది మీరు అనుకోవడం. నేను చెప్తున్నాను మీకు అక్కడ ఏం జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చేస్తున్నా. ఆ మూమెంట్లో నేను ఎందుకు ఓపెన్ కాలేదో మీకు అర్థం కావట్లేదా, తనుజ కోసం నేను ఓపెన్ కావట్లేదు అంటాడు. డిమాండ్ పవన్ చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు అంతా కెమెరాలో రికార్డ్ అవుతుంది, అనవసరంగా బదనం, ఇంత పెద్ద పెంట అయింది. యాక్చువల్లీ ఇంత పెద్ద పెంట కాదనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక 2-3 సార్లు అడుగుతారేమో, దొరకపోతే లైట్ తీసుకొని ఇంకో గుడ్డు ఉడికేయమంటారేమో అనుకున్నట్టున్నారు. కాకపోతే అది జరగలేదు. ఇంత పెంట అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాక, ఇది యాక్చువల్లీ తనుజకి తెలుసు, తనుజ తీసుకెళ్ళమనే చెప్పింది, ఆమె పర్మిషన్ తోటి ఆమె తీసుకొని పోయింది, ఆమెకు ప్రోటీన్ కావాలని చెప్పి వదిలేసింది. ఏంటి చెప్తాడు, తనుజ మీద కేసు చేసిందా, కట్ చేస్తే తనుజ వస్తుంది. తనుజ వచ్చి, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, తను ఎగ్ తీసుకెళ్ళింది మీకు తెలుసు సార్, నేనేమైనా పర్మిషన్ ఇచ్చి తీసుకోమని చెప్పానా, ఆమె తీసుకుని మీకు చూపించింది మీకు తెలుసు, ఆమె తీసుకెళ్ళింది మీకు తెలుసు కదా సార్, టిష్యూ పేపర్లో పెట్టుకుని, ఆమె టిష్యూ పేపర్లో పెట్టుకుని తీసుకెళ్ళేటప్పుడు నాకు క్లారిటీగా తెలియదు, ఆయనకే తెలుసు అన్నట్టుగా తనుజ బర్నీ మీద నొక్కడానికి ట్రై చేసింది.
కట్ చేస్తే ఏంటంటే అక్కడ ఉన్న ఎగ్స్ ఆమె వచ్చి తీసుకొని పోయేది వీళ్ళు క్లారిటీగా చూసిర్రు. వీళ్ళు ఏమనలే పోతే మనలే చూద్దాం అన్నట్టుగా వదిలేసిర్రు. అంటే టోటల్గా ఫుటేజు కంటెంట్ వీళ్ళంతా కలిసి క్రియేట్ చేసిర్రు అనేది ఒక పాయింట్ వస్తుంది. లేదంటే వీళ్ళు ఏదో కవర్ చేద్దామని పోయి ఏదో జరిగి ఇంకేదో రచ్చరచ్చ జరిగింది, కొంచెం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది అనుకున్నట్టున్నారు, కానీ రచ్చ జరిగింది. మా యుద్ధమే చిన్న సైజ్గా అందరికీ. మనీష్ వర్సెస్ రాము జరిగిందా, మనీష్ వర్సెస్ ప్రియా జరిగిందా, హరీష్ వర్సెస్ బర్నీ జరిగిందా, బర్నీ వర్సెస్ సంజన జరిగిందా, సృష్టి వర్సెస్ సంజన జరిగిందా, ఇమాన్యుల్ వర్సెస్ సంజన జరిగిందా, మనీష్ వర్సెస్ ఒక్కరు కాదు ఇద్దరు కాదు, మనీష్ వర్సెస్ కామనర్స్ జరిగింది, బర్నీ వర్సెస్ కామనర్స్ జరిగింది, తనుజ వర్సెస్ కామనర్స్ జరిగింది. అబ్బాబ్బాబ్బా అసలు టోటల్ హౌస్ అంతా అల్లా కల్లో చూసారా, ఒక్క నిమిషంలో అల్లా కళ్ళలో అయింది అన్నట్టుగా జరిగింది. అంత జరుగుతుంటే ఇంత పెద్ద తుఫాన్లో ఒక్కరు కూర్చున్నారయ్యా. ఎక్కడ చూడు సోఫా మీద కాలు మీద కాలేసుకొని కూర్చుని ఒక స్మైల్ అని ఇస్తూ ఉంది. వావ్ వాడే పర్ఫార్మెన్స్ అన్న సెన్స్లో కనిపించింది. వావ్, నిజంగా చెప్తున్నా, మైండ్ బ్లోయింగ్ అబ్బా. సంజన అనే టైం లేకపోతే అసలు ఇదంతా జరగకపోయేది, ఇన్ని పంచాయతీలు జరగకపోయేది. ఎవరు ఫేకు, ఎవరు డూపు, ఎవరు కావాలని చేస్తున్నారు, ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఇవన్నీ బయటకు వచ్చినాయంటే ఇంట్లోనే. ఇప్పుడు బర్నీకి తెలిసి, తనుజాకి తెలిసి కూడా తప్పు చేసి పైకెళ్ళి సీన్ రివర్స్ అన్నట్టుగా నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదన్నట్టుగా బిహేవ్ చేసింది. మళ్ళీ క్లైమాక్స్లో వచ్చి ఒప్పుకోవడంతో పెద్ద అదైపోయింది. ఇక తనుజ వచ్చి బర్నీని కాన్ఫ్లిక్ట్ మాట ఆయన చూశాడండి, ఆమె చూసింది, ఆయన చూశాడు, ఆయన తీసుకెళ్ళేది అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత మనీష్ అంటాడు, మనీష్ బయటకు వచ్చేసింది అక్కడి నుంచి. నాకు తెలుసు అన్నట్టుగానే ఫస్ట్ తనుజ రాకంటే ముందు బర్నీ ఓపెన్ అయిపోగానే తనుజ ఎంటర్ కాగానే ఫస్ట్ డేలకే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి బయటకు వచ్చేసింది. అర్థమైపోయింది అన్నట్టు మనీష్కి. బయటకు వచ్చి స్కెచ్ చేయని అనుకుందాం, మాట్లాడుకోవడం ప్లానింగ్ అంతా సినిమా లేదు. ఓకే ఇది కాదు, ఇది వేరే పాయింట్. ఇక లోపల జరుగుతున్న పాయింట్లు ఏంటంటే డిమాండ్ పవన్ ప్రియా ఇదంతా చేస్తున్నప్పుడు మీరు కనీసం చెప్పాలండి, చెప్పకపోతే ఎట్లా అని అనడం. ఆ తర్వాత అక్కడనే ఇంకొన్ని పాయింట్స్ అన్నారు. అబ్బా ప్రియా ఏమంటుందంటే, మీరేమో ఆయన చూశాడంటున్నారు, ఆయనేమో మీరు చూశారంటున్నారు, ఇద్దరు చూసారనుకో, మీరు ఇద్దరు మాట్లాడుకుని రండి ఒకసారి అని అంటే హరీష్ ఆపుతా ఉంటాడు. కాదు చెప్పండి మీరు పాయింట్ చెప్పండి, మీరు చెప్పండి మొత్తం చెప్పండి అంటే, ఇది అసలు కాదండి, మేము మాకు తెలీదు, అసలు ఆమె కోసం నేను ఆగాను, నువ్వు చెప్పు నీకోసం నేను ఆగానా, లేదంటే నా కోసం మీరు ఆగడం ఏంటండి, చెప్పకపోవడం. ఇప్పుడు నేను ఆపానా మిమ్మల్ని, మీరు చెప్తాంటే ఆపానా, మీరు చెప్పొచ్చు కదా, మీకు నిజంగా చెప్పాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు చెప్పొచ్చు కదా. నేను వదిలేశాను అనుకుందామండి, నేను ఆమె 5 months బేబీ ఉంది, ఆమెకి ప్రోటీన్ అవసరం, హెల్త్ బాగాలేదు, ఇట్లా నేను ఇద్దాం అనుకుంటా. ఇప్పుడు నేను టీ కదా, ఆయనకి హెడేక్ ఉంది కదా అని చెప్పి టీ ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఇద్దామని అనుకున్నాను కావచ్చు, నేను ఆగాను కావచ్చు, మీరు ఎందుకు చెప్పలేదు, మీరు ఒప్పుకోవచ్చు కదా, నిజం చెప్పొచ్చు కదా, చెప్పలేదు ఎందుకు అని చెప్పి ఏమంటారు. ఇద్దరు మీరు కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు, మీరు ఇద్దరు మాట్లాడుకుంటాండి అని చెప్పి అంటే హరీష్ వద్దంటాడు. అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత మనకి మనీష్ బయట కూర్చున్నాడు. బయట కూర్చుండి ఇమాన్యుల్ వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ టాపిక్ మారింది. యాక్చువల్లీ మనీష్ దగ్గర వేరే రకరకాల టాపిక్లు మాట్లాడుతున్నారు. ఇదంతా నాకు తెలుసు, ముందే ఆమె ఫేక్ అని నాకు తెలుసు, ఇదంతా జరిగిందంతా తెలుసు, ఇక్కడ బర్నీ గారు ఇట్లా అట్లా అన్నీ నాకు తెలుసు అన్నట్టు, అన్నీ నాకు తెలుసు సర్వ అన్నట్టు అక్కడ మాట్లాడతాడు. అదే పాయింట్లో ఇక్కడ ఇమాన్యుల్ తోటి అంటాడు, మీరందరూ మేమేదో పెద్ద స్కెచ్ చేసి మిమ్మల్ని అందరినీ నామినేషన్లకు తీసుకుని రావాలని చేసినామని మీరు అనుకున్నారు కదా, అది రాంగ్. యాక్చువల్లీ మేము అసలు ఏం ప్లానింగే చేయలేదు, అసలు మాకు అంత సినిమా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ అట్లా జరిగిపోయింది అంతే. అది మేము మాట్లాడుకుంటుంది ఏం తెలుసు, అక్కడ సీరియస్గా పపాయాలు సీట్స్ ఎందుకు ఉండట్లేవు ఈ మధ్య అనే టాపిక్ మీద మాట్లాడుకున్నాం. మీరు ఏదో మేము గుడు పుటాన్ని చేసిన అనుకున్నారు, ఏమి చేయలేదు మేము, అది ఫ్లూక్లో జరిగిపోయింది అట్లా. అయినా ప్రతిసారి సంజనాన్ని నామినేట్ చేస్తే మాకంటే దద్దిలు ఎవరు ఉండరు కాబట్టి మేము వేరే వాళ్ళని నామినేట్ చేసినాం అనే పాయింట్ మాట్లాడతారు. కరెక్టే కదా సార్. ఆ తర్వాత రీతు ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. పాయింట్ రాయలేదు మర్చిగా. డిమాండ్ ప్రియా సుమన్ కొద్దిసేపు రీతు సుమన్ శెట్టి, ప్రియా సుమన్ శెట్టి వీళ్ళందరూ మాట్లాడుకున్నారబ్బా. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రియా సుమన్ శెట్టి, మీరు అరుస్తారా, మీరు మామూలుగా అయితే గొడవ పెట్టుకుంటారా, అరుస్తారా అని చెప్పి ప్రియా సుమన్ శెట్టిని అడగడం. తప్పు లేకుండా అయితే నేను అరవను, మామూలుగా అరవను, నేను అరిస్తే చూస్తావా అంటే మీరు అరిస్తే చూద్దామని అనుకుంటా, చూస్తావా ఎందుకులే, నాకు అనవసరంగా గొడవలకు పోవడం ఇష్టం లేదు అని 2-3 మాటలు మాట్లాడండి అబ్బా. అక్కడ తర్వాత ప్రియా సుమన్ అయిపోయింది. మనీష్ అండ్ డిమాండ్ పవన్, టీ టాపిక్ నీకు తెలియదు అంటే ఎందుకు, తెలుసు కదా నీకు అన్నట్టుగా మాట్లాడుకోవడం. అండ్ లోపలికి పోయిన తర్వాత కూడా డిమాండ్ పవన్కి టీ టాపిక్ తెలిసినా కానీ తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నాడు డిమాండ్ పవన్. మనీష్ గురించి అక్కడ వాళ్ళతో చెప్తుండు. అండ్ హరీష్
హరీష్ ఏమంటాడంటే, ఇందాక ఇద్దరు చెప్తున్నప్పుడు బయటికెళ్ళి మీరు మాట్లాడుకొని ఒక పాయింట్ మీదకి రండి అన్నారు కదా, కన్క్లూజన్కి వచ్చి చెప్పడం ఏంది, వాళ్ళ స్టోరీ అల్లుకొని వస్తారు. ఇండివిజువల్గా అడిగినప్పుడే మనకు నిజాలు బయటకు వస్తాయి. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు మనం వాళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ చేసి చెప్పడానికి ప్రయత్నించాలి. కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళకి నచ్చింది మాట్లాడుకొని వస్తారు కదా, వాళ్ళ కొత్త స్టోరీ చెప్తారు కదా, అప్పుడు కొత్త స్క్రిప్ట్తో వస్తారు కదా అని చెప్పి అంటాడు. ఆ తర్వాత హరీషు, రీతు, ఇమాన్యుల్ అండ్ ఆశా షైన్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. చెప్తే రీతు అంటది, చెప్తే ఇస్తారు కదా, అన్నీ ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఇదంతా ఉండకపోయేది కదా, ఈమె కూడా దొంగతనం చేసి చిలిపి దొంగతనాలు చేసి అరటిపండ్లకి ఇట్లా తిన్నది, కానీ అది పెద్ద గొడవ కాలేదు. ఇక్కడ గొడవ అయింది కదా, చెప్తే ఇచ్చేటోళ్ళు. అండ్ ఈవెన్ ఇక్కడ అయిపోయిన తర్వాత కూడా చెప్తే కూడా ఏమనకపోయేది, ఫోన్లోనే వదిలేసేటోళ్ళు, కానీ ఇంత చేసిండ్రు అని అనుకుంటున్నారు. సుమన్ శెట్టి అంటాడు, అసలు ఇక్కడ ఆమెను ఫస్ట్ చూసినప్పుడు అనుకున్న డబుల్ గేమర్ ఎవరన్నా ఉన్నారంటే సంజనానే అనుకున్నా అని చెప్పి సుమన్ శెట్టి చెప్తా ఉంటాడు. అండ్ రీతు ఉండి, వాళ్ళు అట్లీస్ట్ నిజం చెప్పాలంటే కామనర్స్, ఓనర్స్ వాళ్ళే కొంచెం మంచోళ్ళు, వీళ్ళైతే మంచోళ్ళు లేకుండా డ్రామాలు చేస్తూ ఉంటారు, దారుణం అని ఇక్కడ రీతు అండ్ ఇమాన్యుల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ టీం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. మా అన్నోళ్ళే దారుణం అయ్యా, టూ మచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అట్లీస్ట్ మంచోళ్ళు, అడిగితే ఇస్తారు, ఏదైనా చేస్తారు, వీళ్ళు ఏదేదో చేసి పెట్ట చేసుకుంటారు అండ్ చేసింది చెప్పుకోరు, ఒప్పుకోరు అని చెప్పి బర్నీ గురించి, యాక్చువల్లీ బర్నీ మీద చాలా చాలా మంచి అభిప్రాయం ఉండే యాక్చువల్లీ వాళ్ళకి. మెల్లగా చెడిగిపోతూ వస్తుంది ఇప్పుడిప్పుడే. ఆయన మనకి టీం లీడరా, ఆయన మనకి హెడ్డా అన్న సెన్స్లో మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. సో సృష్టికి కానీ ఆశాకి కానీ ఈ పాయింట్స్ మెల్లగా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు రీతుకి, ఇమాన్యుల్కి కూడా స్టార్ట్ అయినాయి. వామ్మో వీళ్ళని నమ్ముకుంటే మనం పెంట అయిపోతాం, వీళ్ళు కావాలని తప్పులు చేస్తారు మళ్ళీ ఇరికిస్తారు అన్నట్టుగా వీళ్ళకు ఐడియా వచ్చింది. ఆ తర్వాత రీతు అండ్ సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఇది ఇండివిజువల్ గేమ్ అన్న, ఇండివిజువల్గా ఆడాలి అంటే టీమ్గా ఆడతామన్నారు, ఇక్కడ టీంలో ఇంత పెంట చేస్తున్నారు, వీళ్ళు టీంలో అసలు అండ్ మనం మాట్లాడుకున్న డిస్కషన్స్ అన్నీ కూడా వాళ్ళకి పోయి ఎవరు చెప్తున్నారు, వాళ్ళకి ఎవరో పోయి చెప్తున్నారు కాబట్టి కదా మనం ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకొని 9 మంది నామినేషన్లో పెట్టాలి అని అనుకున్నారనే పాయింట్ తెలిసింది. ఇమాన్యుల్ కూడా అంటాడు వీళ్ళతోటి, అరే మనం మాట్లాడుకుంది వాళ్ళకి ఎవరు లీక్ చేస్తున్నారు, మనలోనే ఉన్నారు కల్ప్రిట్, సంజన గారే అనుకుంటున్నాను నేను అంటాడు. సంజన అనే అక్కడ హరీష్ తోటి మాట్లాడినప్పుడు చెప్పినట్టుంది మొత్తం, ఆమెనే అయి ఉంటుంది అని చెప్పి అంటాడు. ఇక్కడ వీళ్ళంతా అదే మళ్ళీ సుమన్ శెట్టి అన్న లోపలికి రానియను అని చెప్తే, వీళ్ళు ఇంత డ్రామా చేస్తున్నారు కదా, వాళ్ళు లోపలికి రానియరని చెప్పినా కూడా డ్రామా ఇక్కడ డ్రామా అక్కడ డ్రామా చేస్తున్నారు తప్ప నిజం ఒప్పుకోవట్లేదు, టూ మచ్ ఉన్నారు వీళ్ళు అని చెప్పి రీతు చౌదరి సుమన్ శెట్టి అన్నతో అంటది. ఇక్కడ లాస్ట్కి వస్తే ఇండివిజువల్ గేమే ఉంటుంది, సో మనం ఇండివిజువల్ గేమ్ ఆడుకోవాలి, ఇక టీం అని ఏం లేదు, టీం గేమ్ ఏదన్నా వచ్చినప్పుడు టీమ్గా ఉందాం, లేదంటే మామూలుగా అయితే ఇండివిజువల్గానే ఆడుకుందాం అనే డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత రీతు, సుమన్ శెట్టి, పవన్ అక్కడికి వచ్చారు. యాజ్ యూజువల్గా పవన్ సుమన్ శెట్టి అన్నకి ఒక హగ్ ఇచ్చి చిన్న గ్యాప్ ఇచ్చి ఒక స్మైల్ ఇస్తే, నీకు ఇవ్వనులే అంటే నేను కూడా అడుగుతలేనులే అని చెప్పి రీతు అనడం, ఒక ముసి నవ్వులు, ఆ నవ్వుల తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 30 minutes తర్వాత అనేది చిన్న గ్యాప్ ఇచ్చి తోమ్ అన్నాడు, అంటే గిన్నెలు తోమడానికి రమ్మని చెప్పాడు. ఎందుకో గ్యాప్ ఇచ్చినా అని చెప్పి సుమన్ శెట్టి నవ్వుతూ ఉంటాడు, వీళ్ళ ముసి నవ్వులు చూసి మురిసిపోతూ ఉంటాడు. అక్కడికి గుడ్డు పంచాయతీ ఒడిచింది, అంటే ఒడవలేదు, కంటిన్యూ అవుతుంది. నేను అక్కడి వరకు రాసిన, అప్పటికి కరెంట్ పోయింది మాకు. ఆ తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నా. ఇది మ్యాటర్. ఈ వీడియో ఎట్లా అనిపించింది అండ్ గుడ్డు పంచాయతీ భలే అనిపించిందా, లేదు ల్యాగ్ అనిపించిందా, ఎపిసోడ్లో చూస్తే లైవ్లో చూస్తే మజా వచ్చేది కదా అన్న ఫీలింగ్ వచ్చిందా, ఏమనిపించింది కింద కామెంట్లలో పెట్టే ప్రయత్నం చేయండి. అట్నే కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టరు, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని, పాతలు ఒక లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ మన స్వాతి పికిల్స్ ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేయండి, మీకు నచ్చిన ఐటమ్ని ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఇంకా ఉన్నాయి మార్నింగ్ టు ఈవినింగ్ ముచ్చట్లు, కానీ ఈ గుడ్డు పంచాయతీ చెప్పేసరికి ఇంత టైం అయింది, ఇంకెందుకు లాగు, ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అండ్ నైట్ వచ్చేది నామినేషన్ ఎపిసోడే అనుకోరి, రేపు వస్తుంది కావచ్చు గుడ్డు పంచాయతీ, ఖతర్నాక్ ఉంటుంది అబ్బా. లిటరల్లీ సంజన లేకపోతే ఈ పంచాయతీ లేదు. అందుకే సంజన మాత్రం ఈ వారం ఎలిమినేట్ అస్సలు కాదు. ఈవెన్ ఓట్లు పడకపోయినా 0 ఓట్లు పడ్డాకనే ఉంచుతారు, ఎందుకంటే అసలు ఇంత కంటెంట్ రావడానికి కారణమైన సంజన ఇలాంటి కంటెస్టెంట్ లేకపోతే కంటెంటే ఉండదు, 0 కంటెంట్ అయిపోద్ది. అది మ్యాటర్, ఓకేనా. కంటెంట్ ఈజ్ ద కింగ్. సో కంటెంట్ని మేక్ చేయగలిగే సత్తా ఉన్న కంటెస్టెంట్ కంపల్సరీ సంజన గల్రాని. నిన్న షాంపూ డబ్బాతో కంటెంట్ క్రియేట్ చేసింది ఒక డే మొత్తం, ఇవాళ ఒక గుడ్డుతోటి బాయిల్డ్ ఎగ్గుతోటి కంటెంట్ క్రియేట్ చేసింది డే మొత్తం. మరి రేపు ఏ ఐటమ్ని వాడి కంటెంట్ని క్రియేట్ చేస్తుందో వేచి చూద్దాం.